ఓలో అదే 49,500. ఓ అమ్మా తిన్నికే ఉన్న కావాలి నన్ను తినరా ఇదంతా నీదికేలా వచ్చింది వచ్చి సాతోనే వచ్చిన ఇప్పుడే కానీ మస్తు పైసలు ఇచ్చినాడు పోలీసు వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వవా? అట్లనే ఇగో 49,000 సార్ మీరు డైలాగులన్నీ నాగభూషణం గారి స్టైల్లో చెప్పాలి. దాందే ఉందయ్యా టంకుటమా చెప్పేద్దాం. నేను రెడీ బలరాం. నేను రెడీ. ఎవరైతే మన హీరోయినా? కాదు సార్, మీ కూతురు. సర్లే హీరో చెప్పండి. మీరందరూ కనుక నేను చెప్పిన టైమింగ్ లో చేస్తే మీరే వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఆశీర్వదించి పంపించినట్టుగా వస్తుంది. టంకుటమా ఈ స్కీమ్ చాలా బాగుంది. నువ్వు రంగయ్య సరేనా? అందరు రెడీయా? వచ్చేస్తాడు. హాయ్. చాలా థ్యాంక్స్ అండి. నానా అందరూ వచ్చేసినట్టున్నారు. అవునండి, మీకోసం ఎదురు చూస్తున్నా. నానా చూడు ఎవరు వచ్చారు. టంకుటమా ఆంధ్ర అమితాబ్ తెలియపోవడం చూడు ఎవరు వచ్చారు. నమస్కారం బాబు. వదినా సంతోష్ బాబు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి దయచేయండి. రండి కూర్చోండి. మీతో కొంచెం మాట్లాడాలండి. ఆ? పక్కొస్తారా? పక్కక అక్కర్లేదు. టంకుటమా ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందో. కూర్చోండి. చెప్పండి. మరేం లేదు అంకుల్, తను ఇంకా డిగ్రీ కదా చదువుతుంది. అవును అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? కొన్నాళ్ళు ఆగచ్చు కదా. నిజమే ఆగచ్చు, కానీ అమ్మాయి ఆగద్దా? మీ అమ్మాయి మైనర్ కదా. అవును. రేపు మైనర్ కి ఇష్టం లేకుండా పెళ్లి చేశారని పోలీసులు లోపలేసి కుమ్మితే అహో రేపది ఏ బుద్ధి తక్కువను తీసుకొచ్చి నాన్న వీడే నా మొగుడంటే అప్పుడు బయట నుండి కుమ్మిడిపోయే కంటే ఈ వయసు తక్కువ పెళ్లి చేసి లోని కుమ్మించుకోవడం చాలా బెటర్ అనుకుంటాను. ఒక్కసారి ఆలోచించండి. కాదు అంకుల్, తను ఇంకా చదువుకుంటానంటుంది కదా. కానీ నిశ్చితార్థం వరకు వచ్చిన తర్వాత అంటే పెళ్లి కొడుకు ఊరుకుంటాడా? మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. అదంతా నేను చూసుకుంటాను అంకుల్, మీకెందుకు? మీరు చూసుకుంటానంటే నాగడి పెద్దగానే రెండో మూడు గారు రండి. ఈయనెవరో తెలుసా? ఆయన తెలియకపోవడం ఏంటి? ఆయన ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారు. నీతో కొద్దిగా మాట్లాడాలయ్యా. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. పర్వాలేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. పైకి వెళ్ళి మాట్లాడుకోండి, అంతా ప్రశాంతంగా ఉంటుంది. సార్ మీ అనుక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అదిరిపోయాయి సార్. సర్లే, ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇటు వెళ్ళి అటు వెళ్ళాలి సార్. మీ నాన్నగారిని పిలవండి, నేనే ఆయనతో మాట్లాడతాను. మీరు వెళ్ళి ఆ గుడి పక్కన నిలబడండి, ఆయన అక్కడ పంపిస్తారు. సరే వెళ్ళండి. రండి సార్. అమ్మాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు? మీరు చెప్పినట్టే ఓ 2 ఏళ్ళు ఆగుదాం. థ్యాంక్స్ లాట్ అంకుల్, మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారనుకోలేదు. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. సరే వెళ్ళొస్తానండి. మా తృప్తి కోసం ఏదో చిన్న సత్కారం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఆ మాట అనొద్దు. వద్దు వద్దు. ఇందులో నాదే ఉందండి, అంతా మీ అమ్మాయి చేసింది. బాగా గుర్తు చేశారు. నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి. ఏమిటో ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానంటే నమ్మండి. అమ్మా అరే పెద్దవారు మీరు ఉండండి, నేను చేస్తాను. టంకుటమా టంకుటమా. టంకుటమా. ఇంకొస్తానండి. మా తృప్తి కోసం ఆ దండం అలాగే ఉంచండి. కారులో ఎక్కి కూర్చున్న తర్వాత తీసేస్తారు. అన్నట్టు వెళ్తూ మా అమ్మాయిని కాలేజీ దగ్గర దింపి వెళ్ళండి. దాందే ఉంది రా. వెళ్ళి రండి అమ్మాయి, జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళి రండి. Bye, bye everyone. రండి. Bye. కూర్చోండి. అబ్బాయి అప్పుడప్పుడు చెల్లమ్మా, నీ పెళ్లి చేసి అన్నయ్యగా నా బాధ్యత తీర్చుకున్నానమ్మా. ఇక్కడ డైరెక్టర్ ఎవరు సార్? ఆవిడే నేనేనమ్మా. సార్ నా పేరు కేశవ, ఇక్కడ టీలు అందిస్తుంటాను. అబ్బా ఎంత బాగా తీశారు సార్, చాలా అదిరిపోయింది సార్ సినిమా. Thank you. హిట్ సార్, గ్యారంటీ సిల్వర్ జూబ్లీ సార్. మా సంతోష్ బాబు చేత ఎంత బాగా చేయించారు సార్. Thanks అమ్మా. చాలా నేచురల్ గా ఉంది. నేను ఆయన ఫ్యాన్ సార్. అలాగా? ఈ సినిమా టైటిల్ ఏంటి సార్? ఇదిగో మెగాస్టార్ ఇంద్ర అయితే మంది చంద్ర. చంద్ర. చాలా బాగుంది సార్, గ్యారంటీ హిట్. అమ్మయ్య, దేవుడి దేవల్ల సినిమా పూర్తయిపోయిందిరా. సార్ సార్ నమస్కారం సార్. అంతా మీ దయ సార్. మీ ఆశీర్వాదం వల్లే సినిమా తీశాను సార్. మీరే గనక లేకపోతే అసలు సినిమా తీసుండేవాడే కాదు సార్. దాందే ఉందిలే అమ్మా, ఇట్స్ ఓకే. వెళ్ళొస్తాను సార్. అలాగే ఫైన్. సంతోష్ బాబుకి ఫ్యాన్స్ అంటే ప్రాణం రా. వెళ్ళండి. సంతోష్ సంతోష్. ఎవడు బాబాయ్, ఆయన ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడు నీ కాళ్ళ దండం పెట్టాడే ఆడేయుడు. అది ఎవడనుకున్నావు? ఆ రోజు ఫోన్ చేసి సినిమా తీస్తే నీతోనే తీస్తానని ఛాలెంజ్ చేశాడే ఆ బాలరంగాడే ఈడు.
ఎవరితో తీసాడు కానీ మొత్తాన్ని సినిమా తీసిచ్చాడు. సూపర్ ఆడు. మరి ఎవరు ఫ్యాన్స్ అనుకుంటున్నావు బాబాయ్? ఈ తమిళ సినిమా మనకు బాగుంటుందంటావా? డైరెక్టర్ ఎవరు? జేసుదాస్. తమిళంలో వరుస 4 సూపర్ హిట్స్. మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు. ఆయన మనకెందుకు చేస్తాడు బాబాయ్? ఈ పీపీ పునరావు చూసుకుంటాడు. నువ్వు కూర్చో, సినిమా ఓకే. అరే కేశవ, బాబుకో టీ, నాకు జ్యూస్. కంగ్రాచులేషన్ సార్, సినిమా అదిరిపోయింది సార్, గ్యారంటీ సూపర్ హిట్ సార్. ఏ సినిమా? అదే సార్ చంద్ర. హీరో ఎవరు? ఊరుకోండి సార్, మీరు మరీ జోకులేస్తున్నారు. సారే కదా. నేనా? కంగారు పడకు, ఎవడో నీ డ్యూ పోయి ఉంటాడు. సార్ నేను ఆయన ఫ్యాన్ సార్. టూకి ఆయనకి మాత్రం తేడా నాకు తెలియదా సార్? కాబట్టి మా ఆపరేటర్ గారిని అడగండి. సార్ వెంకటేశ్వరరావు గారు. అగు సార్ మీరా? కంగ్రాట్ సార్, సినిమా అదిరిపోయింది సార్, అదరగొట్టేశారు. 100 రోజులు పక్కా సార్. హీరో ఎవరయ్యా? హీరో ఎవరా? మీరే హీరోగా చేసి హీరో ఎవరైనా అడుగుతారేంటి? జోకులు వేయకండి సార్. నేను నమ్మాం. ఏంటి నమ్మరా? నమ్మాం. ఉండండి, మా అసిస్టెంట్ పిలుస్తాను. ఒరే అబ్రాసిటారా, అడగండి. సార్ కంగ్రాట్ సార్, ఈ సినిమా మీ 9 సినిమాల కన్నా అదిరిపోతుంది సార్. హీరో మావాడేనా? ఈయనే సార్. బాబాయ్ నీకు చెప్తా ఉన్నానా ఏదో జరుగుతుందని, నువ్వేమో చంద్రముఖి అంటా ఉన్నావు. చంద్రముఖి కంటే మన సినిమా సూపర్ హిట్ సార్. నువ్వు ఆపరా అర్లాగు. రేపే సెన్సార్ సార్, దీపావళికి రిలీజ్ అంట సార్. వెళ్ళి సినిమా ఏంటి సార్? రే నువ్వు వెళ్ళి బాబు టీ పట్రా. బాబాయ్ సెన్సార్ ఆఫీసర్తో నేను మాట్లాడొస్తా. ఈ లోపల నువ్వు సినిమా చూడు. నా వల్ల కాదు బాబాయ్, నేను చూడలేను. సరే ఒక క్వార్టర్ వేసుకుని పడుకుందురా. సార్ ఇటు నుంచి మీరు వెళ్తారు సార్, అటు నుంచి మీ అన్నయ్య వస్తారు సార్. ఓకే. డైలాగ్ ఓకే కదా సార్? ఓకే రెడీ. రెడీ 1 మానిటర్. ట్రయల్. ఓకే రెడీ యాక్షన్. అన్నయ్య మా పెళ్లి ఎవరు ఒప్పుకోపోయినా నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నా. టడెన్, టడెన్, టడెన్. మీరు అమ్మాయి ఫాదర్ కాదు? కట్. నో ఐ డోంట్ అగ్రీ. డైలాగ్ తప్పు చెప్పారు. డైలాగ్ కరెక్ట్ చేసుకోండి. డైలాగ్ కదండి నిజం. బాబు డైలాగ్ తప్పు చెప్తున్నారు, ఒకసారి చూడమ్మా. రే నోడ్రా, మీరు సుప్రజ నాన్న కాదా? అవును నాన్నని. ఆ సినిమాలో టమ్కుటమా. ఈ సినిమాలోని కన్నయ్యని, మెగాస్టార్ సినిమాలో మావయ్యని, నాగార్జున సినిమాలో తమ్ముడిని, ఇకపోతే వెంకటేష్ గారి సినిమాలో నువ్వు సినిమా యాక్టర్వా? ఎవరికండి మరి అక్షకల పేరునే. మీరు హీరో అయితే నేను క్యారెక్టర్, అంతే కదా. ఎంత మోసం అంటే ఆ రోజు జరిగినంత షూటింగా? మన 4 కెమెరాలు, 100 మంది జూనియర్ ఆర్టిస్టులు, 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టుకొని అంత పెద్ద సెటప్ తో తీస్తే షూటింగ్ గా నడుగుతారేటాడు బాబు. ఏమన్న మాట కొత్తడైనా భలే తీసాడు కదండి. 4 కెమెరాలు ఎక్కడ పెట్టాడో తెలియదు. మీ సినిమా పేపర్ పడింది సార్. ఈడెవడు? ఏది ఎవడో ఏంటి? మీరే. ఇది మన ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా. పేరు చంద్రాట. చిల్లు అమ్మో భలే ఉందండి. కత్తి డెఫినెట్ గా 100 సాడేస్తుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ సార్. బాబాయ్ బాబాయ్ ఏంటి ఇప్పుడే సెన్సార్ అయిందంట. ఆ సినిమాలో హీరో నువ్వేనంట. సెన్సార్ ఆఫీసర్ కూడా నీతో మాట్లాడాలన్నాడు. ఇదిగో మాట్లాడు ఒకసారి. మాట్లాడు బాబాయ్. హలో సంతోష్ బాబు గారు, కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ చెప్తాడేంటి బాబాయ్? పెద్ద అయినా ముందు థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ సార్. మీ చంద్ర సినిమా ఈ రోజే సెన్సార్ చేసాం. సినిమా అదిరిపోయింది సార్. సరే సార్ ఉంటాను. అసలు నేను ఈ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేశాను బాబాయ్? అది నువ్వు కాదు, నేను నిన్ను అడగాలి. నాకు తెలియకుండా బలరాం గారు నాతో సినిమా ఎలా తీశాడు బాబాయ్? అది నన్ను కాదు, వాడిని అడగాలి. ఎంత మోసమా దేవుడా! ఈ సినిమా రిలీజ్ ఆపలేవా? ఒరే సన్నాసి, అది ఆయన కాదు నన్ను అడగాలి. ఆ ఫోన్ ఆపుతా. నమస్తే అన్న, ఇక్కడ బలరామ్ అంటే ఎవరన్నా? నేనేనండి. ఇతనే. మర్యాద మాట్లాడు. పక్క జరుగు. సంతోష్ బాబుతో పెట్టుకుంటావురా? ఆయనతోనే సినిమా తీస్తావురా? ఏయ్, మా బాబు అంటే ఏమనుకుంటున్నారా? శాస్త్రంలో పెట్టుకుంటారా? ఈ హైదరాబాద్ మాదే. ఎవరా మీది? అది కాదు సార్. ఎక్కడికి వచ్చిండ్రా? అది కాదు నేను చెప్పేది. రేపు పొద్దుగల ఖాళీ చేసి సామాన్లతో పోతానే ఉండాలా, లేకపోతే నీ తల్లి తలవారీరా. నరుకుతావా? నరుకుతా. ఇప్పుడు నేను నరుకుతావా? నరుకుతా. నరుకురా. లక్ష్మమ్మ ఏంటమ్మా? నువ్వు ఉండరా, నరుకుతానంట. లక్ష్మమ్మ, నేను నువ్వు చెప్పేది. నరుకుతే నరుకుతా. ఏమో గట్ల చూస్తావేంద్రా? ఓ ఈ లక్ష్మమ్మ అంటే ఏందో చూడాలనుందా? ఓ ఎల్లమ్మ, పుల్లమ్మ, మైసయ్య, కొండయ్య, యాగిరి, లక్ష్మమ్మ, నరసింహ, ఓ పద్మిని, రాగిని, నలిని, రండి అందరూ ఊరికి రండి. మన ఇలాకకి ఎవడో వచ్చిండు, నరుకుతానంట. ఈ నరుకుతా అన్నావు కదరా? నేను నరుకుడు చూసి శానేళ్ళయింది. ఎప్పుడో నా మొగుణ్ణి నరికినా మళ్ళా నరుకుడు చూడలే. దాదాగిరి చేస్తున్నావా? నా ఇలాకకు వచ్చి నాకు తాగేస్తున్నావా? నువ్వు హైదరాబాద్ ఓల్దిరా హైదరాబాద్ మనందరిది. ఈ నడుమిట్లేందుకు కొత్తగా షురూ చేసిండ్రేంద్రా? హైదరాబాద్ ఆంది, సికింద్రాబాద్ ఇంది, రాయలసీమ ఆంది, బొంబాయి ఇంది, తెలంగాణ నాది. నక్కలు చేస్తున్నారా, తమాషా చేస్తున్నారా? ఇండియా ఓల్ది ఇండియా మనందరిది. ఏమో లీడర్లు, ఫ్యాన్స్, స్టార్స్ అని షురూ చేసినవేంద్రా? ఎవర్రా నీ లీడరు? ఎవర్రా నీ స్టారు? పబ్లిక్ తయారు చేసి స్టార్లు అయ్యిండ్రు. పబ్లిక్ లేకపోతే ఎవరున్నారా నీ లీడర్లు? నీ అబ్బాయి ఇంకొక పాలి ఫాల్తుగాళ్ళందరూ వేసుకొని నా ఇలాకకు వచ్చి రుబాబ్ చేసావు అనుకో, ఒక్కొక్కటి గాలి ఎగరేసి నడుమిట్లకెళ్ళి నడుకున్నది.
మల్లేష్ని. చెప్పు. ఏం సార్ ఒక్కడన్నా బస్ అంతా కలిసి మా బొక్కలు ఇలా కొట్టిను, వాడిని ఏం చేయలేం సార్. ఏమీ చేయలేమా? అవు సార్. నువ్వు పెట్టే చెప్తా. ఏమీ చేయలేమంట. ఇక్కడ ఉంది ఎవడు? దిస్ ఇస్ పి పున్నారావు. హలో, ఫిల్మ్ ఛాంబర్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. తెలుగులో మాట్లాడండి. నాకు వచ్చింది కూడా అంతవరకేలేండి. అందరికీ నమస్కారం. నేను మనవి చేసేది వినే ముందు మేము ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆరగించండి. ఇప్పటిదాకా మనం చిరంజీవి డూపును చూసాం, నాగార్జున డూపును చూసాం, బాలకృష్ణ డూపును చూసాం, స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ డూపును చూసాం. కానీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న మా ఆంధ్ర అమితాబ్, రికార్డులు రారాజు, మా సంతోష్ బాబు కూడా ఒక డూపును తయారు చేశారు. అంతేకాదు ఒకటి ఏకంగా డూపును పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబుని నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నాడు సార్. పేపర్లో యాడ్ కొడిచాడు సార్. చూడండి సార్, చూడండి. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి ఫ్రాడ్ సినిమాలు ఏ డిస్ట్రిబ్యూటర్లు కొనకూడదని, ఏ థియేటర్ ఓనర్లు ఆడించకూడదని మా మనవి. మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులెత్తాలని కోరుకుంటున్నాం. అందరూ చేతులెత్తేశారు. థ్యాంక్స్. ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో, అది కూడా అడగండి. అదే ఎందుకు సార్ అందరూ మనలేనా? అలా కాదండి, ఫిలిం ఛాంబర్ రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి, అడగండి. సరే, మాతో ఏకీభవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎత్తండి. చూసారా సార్, ఎవరు ఎత్తలా? ఇదే సార్ సినిమా తీసింది. ఇదే. మీరు ఎంతసేపు మాట్లాడింది నా గురించే సార్. నా పేరు బలరాం. ఈ సినిమా తీసింది నేనే సార్. కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కాదు సార్, సంతోష్ బాబే సార్ హీరో. అంతా అబద్ధం సార్. నిజం సార్, సంతోష్ బాబు ఒట్టేసి చెప్తున్నాను. నేను ఆయన ఫ్యాన్ని సార్. నా సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో. కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్. 5 కోట్లకు అమ్మే నైజాం ఏరియాని నేను 5 లక్షలకే అమ్ముతున్నాను సార్. చూసారా 5 కోట్ల సినిమాని 5 లక్షలకే అమ్మేస్తారంట. ఒరిజినల్ హీరో చేసుకుంటే అంత చీప్ గా అమ్మగలరా సార్? సార్ మీరు అమ్ముతారా? ఏమండి మీరు అమ్ముతారా? దీన్ని బట్టి అంత ఇవ్వాలా? వాడు పెద్ద ఫ్రాడ్ అని అసలు ఏంటి సార్ ఇది? ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి ఏది పడితే అమ్మేసుకోవచ్చా? అసలు ఇది ఫిల్మ్ ఛాంబరా, చేపల మార్కెటా? చెప్పండి సార్ సమాధానం చెప్పండి. నువ్వు కూర్చోవయ్యా. ఏంటి సార్ కూర్చునేది? అసలు ఈ మీటింగ్ ఎందుకు పెట్టాం? ఏమండి టీ తాగారు, బిస్కెట్ తిన్నారు. మాట్లాడచ్చు కదా? మాట్లాడండి. ఏంటి సార్ ఇది? ఇంత కష్టపడి మీటింగ్ పెడితే మీరు కూడా మాట్లాడతాను. ఎవరయ్యా నువ్వు? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? అతను బయటికి పంపించేయండి. సార్ నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ కష్టపడి సినిమా తీశాను సార్. సార్ అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నన్ను అర్థం చేసుకోండి. బాబాయ్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా థియేటర్ల ఓనర్లు, సినిమా కొనుక్కునేవాళ్ళు, ఆడేవాళ్ళు, ఆడించేవాళ్ళు అందరూ మన మీటింగ్ వచ్చేసారు. మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని అందరూ మనకే ఓటేసేశారు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్. కానీ బాబాయ్ ఆ పట్లంగా వచ్చాడు బాబాయ్. ఆడికి ఎంత ధైర్యం? మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని, ఏది మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా మన మీటింగ్ లోనే అమ్మడానికి ట్రై చేశాడు బాబాయ్. కానీ వదులుతానా? మేనేజ్ చేసా. అందరూ ఒకటే మాట మీద నిలబడి ససేమిరా సినిమా కొనమంటే కొనమని ఆయన అక్కడి నుంచి తన్ని తరివేశారు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్. ఎట్లా రిలీజ్ అవుతుంది బాబాయ్? థియేటర్లో అయిపోతే బొమ్మ కేసుకుంటాడు ఆ బలరంగాడు. ఇంటికి తీసుకెళ్లి వీళ్ళని లాక్కొని పీక్కొని చూసుకోవాల్సిందే. ఏమైంది? సినిమా కొనేసారా? అది ఇవాళే కదా కలిసాం. ఇంకోసారి కలిస్తే కొనేస్తారు. ఎందుకు అబద్ధాలు? నువ్వురా. ఏంట్రా ఉండేది? ఏమండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష్ బాబు మనుషులండి. సినిమా కొనం పొమ్మన్నారు. కొనకపోతే ఇంత సినిమా తీసాం, మనమే ప్రింట్లెస్ రిలీజ్ చేద్దాం. ప్రింట్లెస్ ఏం చేసుకుంటామండి? ఆడించడానికి థియేటర్ ఉండాలిగా. అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు, ఆడించేవాళ్ళు, కొనేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు అందరూ సంతోష్ బాబు మనుషులండి. ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మనూరు తిరణాల్లో గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా. అసలు మనం ఇక్కడ దాకా రావటమే చాలా గ్రేట్ రా. పదరా, మన వల్ల కాదు కానీ మనూరు పోదాం. లేదా నేను సినిమా రిలీజ్ చేసే తీరుతాను. బలరా, ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలారా? మనం సినిమా రిలీజ్ చేయలేవురా, రిలీజ్ అవ్వదు. అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు, తీసావు అంటే నువ్వు గెలిచావురా. మనం గెలిచావు. నువ్వు అలా కాదురా, సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు. రే కొనేవాళ్ళే లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ చేస్తావురా? బాబు బలరాం బాబు నమస్తే. నైజాం డిస్ట్రిబ్యూటర్ ని. మన సినిమాలో సంతోష్ బాబేనా హీరో? అవును. అయితే 5 కాదు మొత్తం 10 లక్షలు ఇస్తా. నైజాం ఏరియా మొత్తం నాకే కావాలా. 10 లక్షలు ఈ నుంచేదేటండి? నేను 20 లక్షలు ఇస్తా. 20 లక్షలు ఆడిచ్చేదండి. నేను 60 లక్షలు ఇస్తా. నేను కోటి ఇస్తా. సింగిల్ పేమెంట్ నాకే కావాలి. అరే అటోజీ జరుగు. నేను యాదో మాట్లాడుతున్నా. 2 కోట్లు ఇస్తా. ఇస్తామన్నది ఎవరండి? నేనే చెప్పినా. మీరు ఉండండి, మిగతా వాళ్ళందరూ ఆగండి. మీలో సంతోష్ బాబు అనుక్షణం సినిమా కొని లాస్ అయిన నైజాం డిస్ట్రిబ్యూటర్ ఎవరండి? ఆ దౌర్భాగ్యం నేనే బాబు. నేను మీకే ఇస్తానండి. 2 కోట్లు ఇవ్వలేను బాబు, చాలా లాస్ లో ఉన్నాను. 10 లక్షలు ఇవ్వగలను. లేదండి, మీరు 5 లక్షలు ఇస్తే చాలు. బాబు ఏంటి 5 లక్షలకి ఇస్తావు? అవునమ్మా. వీడు మెంటల్ గారు కాదు కదా? మెంటల్ గాడే వీడు. బాగుపడి ఇంకోటి బాగుపడివాడు. ఓయమ్మనే నీ ముంగడ సాక్షాత్ 2 కోట్లు ఇస్తా అంటే నువ్వు 5 లక్షలకి ఇస్తా అంటున్నావు. లక్ష్యం తల్లి గల్లు గల్లు నడుచుకుంటూ వస్తుంటే నువ్వు కాళ్ళతోడు దంతున్నావు. ఇన్ని దినాలు నువ్వు పైసకు పువ్వకు ఇల్లు తిరిగి బిచ్చం ఎత్తుకున్నావు.
నీకు ఇంకా సిగ్గు రాలే? ఓయమ్మ నువ్వు ఆగమైపోతావు, ఇట్లయితే అన్యాయం అయిపోతావు. వీళ్ళందరూ ఆకలి అందరికి ఎవరు నమ్ముకోకుండ్రి. అనుక్షణం సీరియడ్ కొన్న డిస్ట్రిబ్యూటర్ ఎవరండి? నేనే బాబు. ఎంత కొన్నారండి? 3 కోట్లు బాబు. మీకు 3 లక్షలకే ఇస్తానండి. వైజాగ్ ఎవరు కొన్నారు? నేనే కొన్నాను. ఎంత కొన్నారండి? 1 కోటి రూపాయలు. మీకు 1,00,000 రూపాయలకే ఇస్తానండి. పిపి పునరావు హియర్. ఏమైంది బాబాయ్? బాబా ఏమైందా? మనం రాయలుగా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ బలరాం ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం కొనేశారంట. కొనేశారా? ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాను చెయ్యెత్తాడో ఆడే ముందు వెళ్ళి సినిమా కొన్నాడంట. దానికి కూడా నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు బాబాయ్. మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా కొనడానికి ఆడకి మనసు ఎలా ఒప్పింది బాబా. ఏపీ మొత్తం సోల్డ్ అవుట్ అంట. కనీసం కర్ణాటక ఒరిస్సా ఉన్నాయేమని అడిగా. ఎందుకు? నేను కొనుక్కుందామని. నీ అబ్బా చివరికి ఆ 2 కూడా మోసం చేశారు బాబాయ్. కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళని మాత్రం వామ్మో నాయనోయ్. ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవ్వకూడదు బాబాయ్. ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంతే. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ సినిమా రిలీజ్ అవ్వదు అవ్వదు అవ్వనివ్వను. లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా? ఎవరు సార్ మాట్లాడేది? జస్టిస్ చౌదరి. సార్ అది పోనీ పోషకే. హలో, విశ్వనాథ్ హియర్. ఎవరు? సార్ లాయర్ గారు నేనండి పీపీ పుల్లారావు. మీతో అర్జెంట్ గా పనిపడింది సార్. ఎవరు కావాలండి? ఇక్కడ పి బలరాం ఎవరండి? మీరెవరండి? కోర్టు నుండి సమన్లు వచ్చా. అరే బలరాం, ఇదేదో ఇంగ్లీష్ లో చదువు. సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టులో రిట్ వేశాడు. జడ్జి గారు వస్తున్నారు, అందరూ లేచి నిలబడండి. నమస్కారం సార్. ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, బలరాం అనే ఇతను ఆంధ్ర అమితాబైన సంతోష్ బాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు. పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ కి నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి. అంతేకాకుండా మా క్లయింట్ ను మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరాం అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్, బ్లాక్ మెయిలింగ్, ఆర్మ్ ట్విస్టింగ్ అండ్ చీటింగ్ కేసుల కింద 419, 419A, 506 అండ్ 420 సెక్షన్ల కింద 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. 2 ఏళ్ళు అనుకున్నా, 7 ఏళ్ళకు పెట్టాడు టెండర్. లాయర్ విశ్వనాథమా మజాక? మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? లేరు సార్. మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్. యూ కెన్ ప్రొసీడ్. మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్. వాళ్ళలో నేను ఒకని సార్. సేమ్ డైలాగ్. ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన, 9వ సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిందితుడు ఆ 2 సినిమాలకి నిర్మాత కాదు, దర్శకుడు కాదు. ఆ 2 సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి యువర్ ఆనర్? సంబంధం ఉంది యువర్ ఆనర్. నేను తీసిన చంద్రలోని హీరో, నేను చూపించబోయే 2 సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. బాబాయ్ ఆడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు? అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడడం కష్టం కదా. పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా రోజులు అయిందంట, అందుకనే ఇక్కడ చూపిస్తున్నా. ఓహో, నువ్వు ఇంత సన్నాసుడి కాబట్టి ఆ నీకు తెలియకుండా నీతోనే సినిమా తీసాడు. అక్కడ చూడు. నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు, గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూశాను, అనుష్ఠరం సినిమా చూశాను. వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్గు, మీరు పూసుకున్న మేకప్, మీ డ్రెస్, మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి. మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూశాను. దానిలో మీ హెయిర్ స్టైల్ గానీ, మీ మేకప్ గానీ, మీ డ్రెస్ గానీ, మీ నటన గానీ అద్భుతం. ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించిన భయం, మీ శరీరం వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు, నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది. మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ గారిని కూడా మరిపించిందంటే నమ్మండి. జడ్జి గారు పూడుతున్నారా తిడుతున్నారా? ఇంతటి అద్భుతమైన నటన నభూతో నభవిష్యతి. అంతటి నటన ఒక్క మనస్తోనే కాదు, ఆత్మను కూడా మిళితం చేస్తేనే వస్తుంది. ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో, భయపెట్టో, బలవంతం చేసో చేయించారంటే నమ్మశక్యంగా లేదు. కాబట్టి మీరు బలరాంపై మోపిన ఈ అభియోగాన్ని కోర్టు కొట్టివేస్తున్నది. సరే సార్, కోర్టు వారు చెప్పినట్టుగా మేము ఒప్పుకుంటాం. అయితే సంతోష్ బాబు ఒక్క సినిమాకి 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఆయన అనుక్షణ సినిమాకు తీసుకున్న 3 కోట్ల తాలూకా అగ్రిమెంట్లు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, TDS సర్టిఫికెట్స్. చంద్ర అనే సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టు వారే చెప్పారు. కానీ ఆయనకి పారితోషికంగా ఇంతవరకు 1 నయా పైస కూడా రాలేదు.
న్యాయంగా ఆయనకు రావాల్సిన 3 కోట్ల రెమ్యునేషన్ కోర్టు వారిని ఇప్పించమని కోరుకుంటున్నాను. అది బాబాయ్ కొట్టాడు దెబ్బ. ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు. 3 కోట్ల ఎక్కడి నుంచి తెస్తాడు? నాకు ముందే 5 లక్షలకి. వీళ్ళు కోరినట్లుగానే 3 కోట్లు ఇవ్వడానికి నేను సిద్ధమే యువర్ ఆనర్. అయ్యా జడ్జి గారు, కోట్లు అంటే తొడుక్కునే కోట్లు అనుకున్నాడేమో. ఆర్డర్. కానీ ఇచ్చే ముందు ఒక్క మాట పెడతాడు వీడు, మళ్ళీ ఏదో పెడతాడు. ఒక్కసారి నైజాం డిస్ట్రిబ్యూటర్ శివారెడ్డి గారిని పిలిపించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మాకు రావాల్సిన డబ్బులకి ఈ డిస్ట్రిబ్యూటర్ కి సంబంధం ఏంటి యువర్ ఆనర్? ఉంది యువర్ ఆనర్. సంతోష్ బాబు గారు ఇంతకు ముందు సినిమా కొన్నది, నా సినిమా చంద్ర కొన్నది ఇతనే కాబట్టి సంబంధం ఉంది యువర్ ఆనర్. నమస్తే సార్. మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు? 5 కోట్లకి. మరి నా సినిమా ఎంత కొన్నారు? 5 లక్షలకి. మీరు ఇంకెళ్ళచ్చు. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. నమస్తే సార్. మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు? 1 కోటి రూపాయలకి. చంద్ర ఎంత కొన్నారు? 1 లక్ష రూపాయలు. ఇంకా మీరు వెళ్ళచ్చు. సార్, ఇది హమాం సబ్బు. హమాం సబ్బు హమాం సోప్ కి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా యువర్ ఆనర్? సంబంధం ఉంది యువర్ ఆనర్. లాయర్ గారు ప్రతి మాటకి అడ్డం పడకుండా నాకు 2 నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను యువర్ ఆనర్. ఎలాగండి మీతోటి? అతను వాదన ఏదో నన్ను కాస్త విననివ్వండి. ప్లీజ్ ప్రొసీడ్. ఈ హమాం సబ్బుని మనం బజార్లో 13 రూపాయలకు కొంటున్నాం. దీన్ని తయారు చేయడానికి తయారీదారుడికి అయ్యే ఖర్చు 5 రూపాయలు. దీన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, పబ్లిసిటీ ఖర్చు, డీలర్స్ లాభం, రీటైలర్స్ లాభం అన్ని కలిపి దీన్ని 13 రూపాయలకు అమ్ముతున్నారు. తయారు చేయడానికి 5 రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని 13 రూపాయలు కాకుండా 100 రూపాయలకు అమ్మితే ఓకేనా సార్? అది ఎలా కుదురుతుందయ్యా? అలా చేస్తే సబ్బు కొనుక్కున్న వాడిని మోసం చేసినట్టు అవుతుంది కదా. ఇదే సబ్బు తయారీకి 100 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలకు అమ్మితే ఓకేనా సార్? అది కుదరదు. అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పాలై మూతపడతాయి. ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి. ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేటును బట్టి ఖర్చు చేయాలి, ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి. ఇది ఎకానమీ పాలసీ. దీని ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి, తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి. అంతే కదా యువర్ ఆనర్? yes you are right. మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజాం ఏరియా 5 కోట్లకు అమ్మితే ఆయనకి 3 కోట్లు ఇస్తారు. మరి నేను 5 లక్షలకే అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ ఎంత ఇవ్వాలో మీరే చెప్పండి యువర్ ఆనర్. 3 లక్షలు. ఆ 3 లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధమే యువర్ ఆనర్. గుడ్. అదిగో జడ్జిగా చెప్పారు, ఇదిగో 3 lakhs. నీ బోర్డు డబ్బులు ఎవడకు కావాలి? అరే తీసుకురా బాబు, లక్ష్మీదేవిని వద్దనకూడదు. కనీసం కోర్టు ఖర్చులుగానే వచ్చేస్తుంటది. నా వల్లే నా అభిమానుడు కోర్టుకు రావాల్సి వచ్చింది యువర్ ఆనర్. అందుకని ఆయన కోర్టు ఖర్చులు కూడా నేనే భరిస్తాను. ఆయన చల్లగా ఉండాలి యువర్ ఆనర్. బాగా చెప్పారు బలరాం. ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి. ఇంట్రెస్ట్ సంతకం పెట్టి లేకపోతే జడ్జిగా చెప్పిన డబ్బులు తీసుకోవట్లేదు సార్. డబ్బులు తీసుకుని మర్యాదగా సంతకం పెట్టాక డబ్బు అక్కర్లేదండి. సంతోష్ బాబు, సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి, లేకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది. సంతకం పెట్టండి. మన దగ్గర పెళ్లి లేదండి. మా దగ్గర ఉందండి. అనా పైసలతో సహా మాకు డబ్బులు ముట్టిన వేరు మేము రాసాం. మీరు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి. పెట్టు బాబాయ్, పెట్టండి. పెట్టండి, పెట్టు. సంతకం పెట్టండి. సంతోష్ బాబు, సంతోష్ బాబు, సంతోష్ బాబు. సార్, నేను సినిమా తీయడానికి కారణం మీ బాబాయ్, వీడి బస్ నుంచి సేమ్ డైలాగ్ వాడుతున్నాడు బాబాయ్. రేపే మన సినిమా రిలీజ్ సార్, తప్పకుండా చూడండి. ఎవడు చూస్తాడో నీ బోర్డు సినిమా? ప్రేమన్నారు, పెళ్ళన్నారు, పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి. బాబాయ్, నేను కూడా ఉన్నాను బాబాయ్. బాబా సూపర్ బాబాయ్. ఊరుకో, నాకు అసలు ఇక్కడ కాకుంటాను. గుర్తుపెట్టే గుర్తులేదు. అంతేలే, గుర్తుండదు. ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? నువ్వు మాత్రం వెళ్ళి కార్లు కూర్చో. ఈ 6 గాజుల్ని 12 గాజులుగా తెమ్మన్నా. నేను 120 గాజులు తెచ్చానమ్మా. గాజులు ఎవరికి కావాలరా? గాజులు నా బిడ్డ సాధించాడు. సినిమా అదిరిపోయిందా? దీనికి అంతటికీ కారణం నువ్వేనన్నా. మీ ఆశీర్వాదం లేకపోతే నేను సాధించేవాడినే కాదు. అమ్మా, నువ్వు ఇంకా రిక్షా పక్కదనన్నా, నేను తొక్కుతాను. రామ్మా.
గివ్ మీ వాటర్. బాగా వాదించానని కుళ్ళుని. యో ఈ నత్తేందయ్యా భలే వాయించానులే. భలే వాదించా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యో ఏందా వాదించడమా? అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి నత్తి కొంచెం ఎక్కువైంది. కొంచెం కాదు, కిలోమీటర్ ఉందాడా. నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైంది. ఓ ఏదో ఒకటి చేసి వాదించవయ్యా. నేను చూసుకుంటా. మీకు ఇలాగే జరగాలి. నేను పరిగెట్టిస్తా. యాడ్ నుంచి వచ్చారా మీరందరా ఒకరి తర్వాత ఒకళ్ళ? మిస్టర్ భేతాళం, ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా? యువర్ ఆనర్, సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్. థ్యాంక్ యూ. ఆశపడ్డం ఏందయ్యా? అది నీ డ్యూటీ. కేసు గానివయ్యా, బుద్ధి గట్టుందే. అసలే నీ నాదస్వరానికి పావులు చేరిన జాగ్రత్తయ్యా. భద్రం 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 కాపాడు. పరిగెట్టిస్తా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ అద్దెగాడి కన్నా అద్దెగాడే బెటర్. ఈడు కాలికే కజిన్ బ్రదర్లో ఉన్నాడు. చిచి, ఇది నాకు అంటుకునిలా ఉంది. ఇది నీ పేరేంటి? భద్రం సార్. మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ ఏం పీకుతున్నావు? టిఫిన్ తింటున్నాను సార్. అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదా అని అడుగుతున్నా. ఓ లంచా? ఆ రోజు మధ్యాహ్నం వద్దులే, ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాను సార్. నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు. ఓహో, మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు? 50 అడుగుల దూరం నుంచి చూశాను సార్. అర్ధరాత్రి 50 అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లయింట్ అని చూసావా? చూశాను సార్. ఓకే, నువ్వు కళ్ళద్దాలు వాడతావా? అప్పుడప్పుడండి. ఏది నీ సోడా బుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు.